హలో, నేను మీ ఫ్రాన్స్లో తెలుగోడు. నేనైతే ఇక్కడ మాస్టర్స్ ఇన్ అడ్వాన్స్డ్ డిజైన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ డ్యూరబుల్ కన్స్ట్రక్షన్లో మాస్టర్ చేస్తున్నాను ఐఎంటీ నార్డ్ యూరోప్ యూనివర్సిటీలో. చాలామంది అడిగే డౌట్స్ ఏంటంటే, నాకు యూఎస్ వీసా రిజెక్ట్ అయింది, కెనడా వీసా రిజెక్ట్ అయింది, సివిల్ ఇంజనీరింగ్ ఇన్ మాస్టర్ చేయడానికి ఫ్రాన్స్ రావాలనుకుంటున్నాను, రావచ్చా అంటున్నారు. నేనైతే ఎస్ అనే చెప్తా. ఎందుకంటే యూరోప్లో చాలా కంట్రీస్లో ఫ్రాన్స్ అనే కాదు, ఫ్రాన్స్, జర్మనీ ఏ కంట్రీ అయినా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ సస్టైనబుల్ కన్స్ట్రక్షన్ ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో చాలా బూస్టప్ ఉంది. యూరోప్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి చాలా స్కోప్ ఉందన్నమాట. కాకపోతే కండిషన్స్ ఏంటంటే, ఇప్పుడు యూఎస్, యూకే ఇక్కడికి వెళ్తే ఏంటంటే అక్కడ ఎక్కువ కాలేజెస్కి వెళ్ళకుండా మనం పార్ట్ టైం వాటి మీద ఫోకస్ చేస్తాం. ఇక్కడైతే అట్లా కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రిక్ట్గా మనం కాలేజ్కి వెళ్ళాలి, రోజు ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలి. ఇంకా చాలా ఇవన్నీ రోజు కాలేజ్కి వెళ్ళడం, ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం స్ట్రిక్ట్గా ఉంటాయి అనమాట. ఇంకా డెడికేటెడ్గా నువ్వు లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఎందుకంటే లాంగ్వేజ్ నేర్చుకోకపోతే తర్వాత ఇబ్బంది అవుతుంది. మాస్టర్స్ అయిపోయిన తర్వాత నీకు ఇంటర్న్షిప్ ఫైన్ చేయడం కానీ, జాబ్ దొరకటం కానీ ఇవన్నీ కొంచెం హార్డ్ ఉంటుంది. సో ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ముందు కొంచెం రీసెర్చ్ చేసి రండి. అంటే ఆ కంట్రీ వీసా రిజెక్ట్ అయింది, ఫ్రాన్స్ వస్తున్నా అలా కాకుండా కొంచెం రీసెర్చ్ చేయండి. అసలు సివిల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమున్నాయి, ఎందుకంటే ఇక్కడ లిమిటెడ్ ఉంటాయి. లిమిటెడ్లోనే కొంచెం మంచిగా చూసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాలేజ్. మన దగ్గర ఏంటంటే స్కిల్ ఉంటే నీకు ఇస్తారు జాబ్. ఇక్కడ అట్లా కాదు. రెప్యూటెడ్ ఉన్న యూనివర్సిటీలో స్టూడెంట్ మాస్టర్ చేసాడంటే వాడికి స్కిల్ ఉందని అర్థం. అప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట మనకి జాబ్స్ ఫైన్ చేయటం కానీ, ఇంటర్న్షిప్ ఫైన్ చేయటం కానీ. ఇంకా అలానే ఇక్కడ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నువ్వు లాంగ్వేజ్ డెడికేటెడ్గా నేర్చుకుంటా అంటేనే ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది, లేదంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అదైతే చెప్పాలనుకున్నాను నేను. ఇంకా సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. ఇంకా చాలా వీడియోస్ చేస్తాను దానికి రిలేటెడ్గా. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక్కడికి సివిల్ ఇంజనీరింగ్కి రావాలా వద్దా అని డౌట్స్ ఉన్నాయి. దానికి నేను చాలా కంటెంట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను ఫ్యూచర్లో. ఓకే, అప్పటి వరకు అయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.